హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక 2 చిన్న సైజ్ టమోటాలని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. అల్లం పేస్ట్ అండి. అలాగే దీనికి కావాల్సిన మసాలా ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ ధనియాల్ని కొంచెం వేయించుకున్నామండి. ఇందులో వేసేసుకుందాం. ఇవి దంచుకుందామండి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, వాటర్ పోసేసుకున్నామండి. దీని లోపల ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. కొంచెం సేపు మరగనిద్దాం. కొంచెం సేపు ఇది మరగనివ్వాలండి. ఇలా దంచిన తర్వాత కొన్ని తెల్లగడ్డలు వేసేసుకుందాం. మా చిట్టి తల్లి దంచుకుందండి. ఇలా దంచేసుకోవాలండి. ఇవి కూడా ఉడికిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. తగినన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం వేగాక టమోటాలు వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత అనేది పెట్టేసుకున్నామండి. బాగా మగ్గాలి. మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ వాసన పోయే వరకు వేయించుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇలా వాటర్ అనేది తెలుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుందాం. వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ అనేది ఇంకిపోతే ఇంకా దించేసుకోవడమేనండి. అలాగే ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం దించేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.